అందరికీ నమస్కారం. జనసేన పార్టీ తరఫున గత 4 నెలలుగా రేపల్లె పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తూ వచ్చాం. మేము చేసిన ప్రతి పోరాటం ప్రజలకు ఉపయోగపడేది. ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల్ని రేపల్లె నియోజకవర్గం మొత్తం తెలిసేలా, అధికారులకు తెలిసేలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసేలా నేను చేశాను. దీంట్లో ఎక్కడ మేము ప్రచారం ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందడానికి చేయలేదు. గుంట పోడ్చలేదని మేము కార్యక్రమం చేస్తే కుదిరితే గుంట పోడ్చాలి. గుంట పోడ్చకుండా మా మీద అవాకులు చవాకులు పెంచడం అనేది చాలా నవ్వొస్తుంది మాకు. 3వ వార్డు వైసీపీ నాయకులు గౌరవనీయులు మరి సాయిబాబా గుడి విషయం కూడా మేము తెర మీద తీసుకొచ్చాం. పూజారి గారు బాధపడిన విషయం, భక్తులు మనోభావాలు దెబ్బతిన్న విషయం మా దృష్టికి వచ్చాయి కాబట్టి ఆ సమస్యని మేము తెర మీద తీసుకొచ్చాం. మీరు వారంలో శంకుస్థాపన చేస్తానన్నమాట వాస్తవం. ఫిబ్రవరి నెలలో గుడిని కూల్చివేస్తే మార్చి మొదటి వారం తర్వాత ఎన్నికలు కూడా వస్తే మీరు శంకుస్థాపన చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంతలోనే కూడా వచ్చేసిందని చెప్పడం తప్పించుకునే ధోరణి కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎన్నో సేవలు చేశాం, ప్రజాసేవ గొప్పగా చేశామని చెప్తున్నారు కదా. జనసేన పార్టీ ఏం చేసింది, పవన్ కళ్యాణ్ ఏం చేశారు అని మీరు అంటున్నారు కదా. మీరు గాలి వదిలేసిన కౌలు రైతులను పట్టించుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. 30 కోట్ల రూపాయల నిధి ఆయన సొంత మనీ ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి ఘనత జనసేన పార్టీ. రిటైర్డ్ ఆర్మీ నిధికి ₹1 కోటి ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. మీ నాయకుడు సిద్ధం అంటున్నారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ₹500 ఇచ్చారు. గుండె ఆపరేషన్ నిమిత్తం చిన్నపిల్లలకి చాలా మందికి విరాళాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆపదలో ఉన్నవారు 4 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి విపత్తు జరిగినప్పుడు మొట్టమొదటిగా స్పందించేది పవన్ కళ్యాణ్ గారు. ₹1,00,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారని మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి? ఒకసారి ఆలోచించండి. సమస్య సృష్టించడం మీరే. మీ దగ్గరికి రాబట్టుకుని ఆ సమస్యకి పరిష్కారం చూపించింది మీరే. మీకు తెలుసు కదా, రాజకీయాల్లో అందరి మీద గౌరవం ఉంటుంది మాకు. అది మా పవన్ కళ్యాణ్ గారు నేర్పారు. వ్యక్తిగత దోషములు మేము ఎవరి మీద చేయలేదు. ప్రజా సమస్యలనే దాని మీద తీసుకొస్తాము. దయచేసి మమ్మల్ని ఒకసారి మా వ్యక్తిత్వాన్ని గమనించండి. మేము ఎందుకు చేస్తున్నాం? జనసేన పార్టీ నాయకుడికి ప్రచారం అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారంటే ఎంతమంది యువత రోడ్డు మీదకి వస్తారో, చిన్న సభ రోడ్ షోకి డబ్బు ఇవ్వకుండా, మందు పంచకుండా, మందు ఇవ్వకుండా ఎంతమంది రోడ్డు మీదకి వస్తారో మీకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు అవుతానే కాబట్టి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మేము లేవనెత్తిన సమస్యలను మీరు ప్రజల సౌకర్యార్థమై పరిష్కరించండి. అది చేస్తే చాలు. పర్సనల్గా మిమ్మల్ని కలిసి థ్యాంక్స్ చెప్తాం. దయచేసి మాకు ప్రచారము ఆరాటము లేదు. రేపలలో మేమేదో మీ అందరినీ మించిపోవాలనేటువంటి ఆలోచన మాకు లేదు. దయచేసి మేము లేవనెత్తిన సమస్యలను మీరు పరిష్కరించి ప్రజల మన్నను పొందండి. ఎందుకంటే మీకు అధికారం ఇచ్చారు కాబట్టి. వాటిని వదిలేసి మా మీద కోపడితే ఏం ఉపయోగం ఉంటుంది? మీరంటే గౌరవం. దయచేసి ఆ పనులు పూర్తి చేయమని జనసేన పార్టీ తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. గుంట పోడ్చండి. ఆ గుడి పంతులు గారిని మీరు గౌరవించండి. భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని రేపల్లె పట్టణ ప్రజల
శ్రేయస్సు కోసం ముందుకెళ్ళాలి. నమస్తే.